చిన్నారులు లేదంటే వృద్ధులు ఉన్నట్టుండి ప్రాణాలు వదులుతున్నారు. మొత్తానికి ఈ మరణ మృదంగం మాత్రం అస్సలు ఆగటం లేదు. రాజమండ్రి కల్తీ పాల వ్యవహారంలో ఇప్పటికే 13 మంది మృతి చెందారు. మరో 8 మంది హాస్పిటల్స్లో ప్రాణాలతో పోరాడుతున్నారు. ఇంతకీ దీనంతటికీ కారణం ఏంటి? ఇంతమంది కుటుంబాల్లో అంతులేని ఆవేదన ఏర్పడడానికి అసలు కారణాలేంటి? ఇలా 8 మంది చస్తూ బతకడానికి కారణం ఏంటి? వీటన్నిటికీ ఆన్సర్ ఒక్కరి కకృతి. ఎస్, గణేష్ అనే పాల వ్యాపారి కకృతే ఇప్పుడు ఇంతటి అరాచకానికి, అనేక మంది మృతికి, వారి కుటుంబాల్లో తీరని లోటుకు, వారి ఆవేదనకు కారణం. పాలను స్వచ్ఛతకు కేర్ ఆఫ్గా వాడతాం, కానీ అలాంటి పాల కారణంగానే ఇప్పుడు 13 మంది మృతి చెందారు. మరో 7 ప్రాణాలతో పోరాడుతున్నారు. జస్ట్ ఇమాజిన్, ఆ రోజు గణేష్ పాలు పోయకుండా ఉంటే ఇప్పుడు ఆ 13 మంది వారింట్లోనే ఉండేవారు. కానీ గణేష్ కకృతి కారణంగా ఇప్పుడు పరిస్థితి ఇలా తయారైంది. పాలు పాడవకుండా ఉండేందుకు ఇంట్లోనే కూలింగ్ యూనిట్ ఏర్పాటు చేశాడు ఈ ప్రబుద్ధుడు. దాని మెయింటెనెన్స్ గురించి ఏమీ తెలియదు. పాలలో అత్యంత విషపూరితమైన ఇథిలిన్ గ్లైకాల్ కలవటం వల్ల బాధితుల కిడ్నీస్ పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో ఒక్కొక్కరి ప్రాణం పోతూ వస్తోంది. అయితే చిన్నారులు లేదంటే వృద్ధులు ఒక్కొక్కరిగా ప్రాణాలను వీడుతున్నారు. అందరూ కూడా హాస్పిటల్స్లో వాళ్ళ ప్రాణాల కోసం ఇటు చెలగాటం ఆడుతూ ఉంటే, బయట వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సైతం వాళ్ళు బతుకుతారా బతకరా అనే ఒక ఆవేదనతో, ఒక డౌట్తో బయట వాళ్ళు కూడా ఇటు ఆశతో ఎదురు చూస్తున్నారు. 13 మంది మృతికి అసలు కారణం ఏంటి? మరో 8 మంది హాస్పిటల్లో తమ ప్రాణాలతో పోరాడడానికి అసలు కారణం ఏంటి అంటే అంతా ఒకటి కకృతి కారణంగానే జరిగింది. గణేష్ అనే పాల వ్యాపారి కకృతి ఇప్పుడు అంతటి అరాచకానికి దారితీసింది. అనేక మంది మృతికి, వారి కుటుంబాల్లో తీరని లోటుకు, వారి ఆవేదనకు కారణమైంది. నిండు ప్రాణాలు గాల్లో కలవడానికి వీడి కకృతే కారణమైంది. పాలను స్వచ్ఛతకు కేర్ ఆఫ్ అడ్రస్గా మనం అనుకుంటూ ఉంటాం, కానీ అలాంటి పాల కారణంగానే ఇప్పుడు 13 మంది మృతి చెందారు. అందులో ఎంతో మంది చిన్నారులు సైతం ఉన్నారు. మరో 7 ప్రాణాలతో పోరాడుతున్నారు. జస్ట్ ఇమాజిన్, ఆ రోజు కనుక గణేష్ పాలు పోయకుండా ఉంటే ఈ 13 మంది వారింట్లోనే ఉండేవాళ్ళు. మిగతా వాళ్ళు ఎవరైతే చికిత్స పొందుతున్నారో వాళ్ళు సైతం వాళ్ళ ఇంట్లోనే హ్యాపీగా ఉండేవాళ్ళు. చిన్నారులు, వృద్ధులు ఉన్నట్టుండి ప్రాణాలు వదిలేస్తున్నారు. ఈ మొత్తానికి కారణం ఏంటి? ఒక్కడి కకృతే ఈ మొత్తానికి కూడా కారణం. ఆ రోజు కనుక ఆయన పాలు పోయకపోయి ఉంటే, వీళ్ళు ఎవరైనా పాలు తాగకపోయినా కూడా వీళ్ళందరూ ప్రాణాలతో ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులతో వాళ్ళ ఇళ్లలో హ్యాపీగా ఉండేవాళ్ళు. మనం ఇటు పిక్చర్ని సైతం చూస్తున్నాం, జయకృత్ రాజ్ పిక్చర్ చూస్తున్నాం. చిన్న పిల్లాడు తాను సైతం ఇంట్లో హ్యాపీగా ఇటు ఆడుకుంటూ తన బొమ్మలతో ఉండేవాడు. కానీ ఆ రోజు వాడు చేసిన కకృతి కారణంగా ఆ పాలను నమ్మి తీసుకున్న కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఆ పాలు ఇవ్వటం, ఆ పాల వల్ల కిడ్నీలు ఫెయిల్ అవ్వటంతో వీళ్ళంతా కూడా చిన్న పిల్లలు సైతం డయాలసిస్ ఎంత పెయిన్ఫుల్ ప్రాసెస్ అనేది మనందరికీ తెలుసు. అంత పెయిన్ఫుల్ డయాలసిస్ని చిన్న పిల్లలు సైతం హాస్పిటల్ బెడ్ల మీద ఉండి తీసుకోవాల్సిన పరిస్థితికి వీడు దారి తీస్తాడు. అసలు కారణం ఏంటి అని చూస్తే క్లియర్గా కూడా వాడి కకృతే కారణంగా తెలుస్తోంది. అయితే తన దగ్గర నుండి పాలు వీళ్ళందరూ కూడా ఎప్పటి నుండో కొంటున్నారు కాబట్టి ఎవరిని కూడా డౌట్ రాలేదు పాలలో ఏమైనా కలిసి ఉంటుందని. అందరూ కూడా ఆ పాలను అలాగే తాగారు. 13 మంది మృతి చెందారు. మరో 7 ఇప్పుడు కూడా ప్రాణాలతో పోరాడుతున్నారు. వాళ్ళు బతుకుతారా బతకరా అనేది తెలియని సిచ్యువేషన్. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివశంకర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివశంకర్, చెప్పండి, అసలు మిగతా 7 పరిస్థితి ఏంటి? డాక్టర్స్ ఏమంటున్నారు? అండ్ అసలు అప్డేట్స్ ఏంటి ఈ కేసు గురించి? శివశంకర్.
సత్తాస్ చూసుకున్నట్లయితే ఏదైతే రాజమండ్రి కల్తీ పాల ఘటనలో అయితే మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏదైతే 16వ తేదీ అంటే ఫిబ్రవరి 16వ తేదీన కల్తీ పాలు తాగి 19వ తేదీన ఒకే ప్రాంతానికి చెందిన వారందరూ కూడా సిమిలర్ హాస్పిటల్స్‌లో జాయిన్ అవ్వడంతోటి వారందరికి కూడా అనూరియా వ్యాధి వచ్చినట్టుగా అయితే వైద్యులు ధృవీకరించారు. అయితే అనూరియా వ్యాధి అంటే అది 3 రోజుల్లో ఎఫెక్ట్ చూపిస్తుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొదటి రోజు మత్తుగా ఉండడం, మద్యం తీసుకున్నట్లుగా మత్తుగా ఉండడం, నిద్రపోతూ ఉండడం ఎక్కువగా చేస్తూ ఉంటారు. అయితే రెండవ రోజు దాని దశ మార్చుకుంటుంది. గుండె దడ రావడం, వణుకు రావడం ఇట్లాంటి లక్షణాలు చూపిస్తాయి. మూడవ రోజు మొత్తం యూరిన్ మొత్తం బందవుతుంది. అదే విధంగా చూసుకున్నట్లయితే మొత్తం మూత్రపిండాలు పూర్తిగా అయితే కొలాప్స్ అవుతాయంటూ కూడా వైద్యులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే 19వ తారీఖున హాస్పిటల్‌లో జాయిన్ అయిన వాళ్ళలో 22వ తేదీన అయితే మొదటి మరణం నమోదైంది. అలాగే 23వ తారీఖున ఈ ముగ్గురు చనిపోవడంతోటి మొత్తం నలుగురు చనిపోవడంతోటి ప్రభుత్వం దీన్ని సీరియస్‌గా తీసుకుంది. మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా డ్రైవ్ నిర్వహించారు. డ్రైవ్ నిర్వహించి ప్రాథమికంగా ఏదైతే వీరందరికీ కూడా పాలు అమ్మిన వ్యక్తి గణేష్ అనే వ్యక్తి కోరుకొండ నర్సాపురానికి చెందిన వ్యక్తిగా కూడా గుర్తించిన పరిస్థితి. అయితే అతన్ని తీసుకువెళ్లి ఎంక్వైరీ చేసిన తర్వాత అతని ఫ్రిడ్జ్‌లో ఏదైతే డ్యామేజ్ జరిగినట్టు, ఆ డ్యామేజ్ జరిగి ఒక క్యాన్‌లో ఉన్న పాల్లో అయితే కల్తీ జరిగినట్టుగా కూడా క్లియర్‌గా అయితే స్పష్టమైంది. అయితే ఇథనాల్ గైకాల్ లాంటి ప్రమాదకర వాయువు పాలలో కలవడం వల్లే వీరందరికీ కూడా అనూరియా వ్యాధి వచ్చింది. అనూరియా వ్యాధి 3 రోజుల్లో కిడ్నీస్ మొత్తం కూడా చెడిపోతాయంటూ కూడా చెప్తున్న పరిస్థితి వైద్యుల నుంచి కూడా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే మొత్తం వీరి కిడ్నీలన్నీ కూడా ఫెయిల్యూర్ అవ్వడం, అలాగే డయాలసిస్ చేయాల్సికొచ్చిన పరిస్థితి నేపథ్యంలో పూర్తిగా అయితే మొదట 16 మంది హాస్పిటల్‌లో అడ్మిట్ అయినప్పటికీ కూడా ముగ్గురు 2 రోజుల్లోనే మరణించిన పరిస్థితి. అయితే తర్వాత ఏం జరిగిందంటే పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే అప్పటి వరకు కూడా అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. ప్రభుత్వం కూడా స్పందించింది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా స్పందించి చనిపోయిన వారికి 10 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియాతో పాటు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న వారికి ప్రైవేట్ హాస్పిటల్స్‌లోనే ఉన్నారు అందరూ కూడా. వారందరికీ కూడా ఎంత వైద్యానికి ఖర్చయినా కూడా అత్యాధునిక వైద్యం అందించండి అంతా కూడా ప్రభుత్వమే భరిస్తుందంటూ కూడా భరోసాను కూడా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు కూడా ట్రీట్మెంట్ చేయించుకుంటూ వస్తున్నారు. అందరూ కూడా ఇటు పక్కన అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రత్యేకమైన ఇంజెక్షన్స్ ఇప్పించారు. కానీ ఎవరో కూడా బ్రతికి బయటపడిన దాఖలాలు అయితే కనిపించడం లేదు. మొత్తం 20 మంది హాస్పిటల్‌లో జాయిన్ అయితే ఇప్పటికే 13 మందికి వరకు కూడా చనిపోయిన పరిస్థితి. మరొక 7గురు కూడా వెంటిలేటర్ పైనే ఉన్నారు. వెంటిలేటర్‌లో చూసుకున్నట్లయితే నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. అయితే వెంటిలేటర్‌లో ఉన్న 7గురిలో నలుగురి పరిస్థితి పూర్తిగా విషమంగా ఉంది. అదేవిధంగా వారు వెంటిలేటర్ మీద ఉంచి డయాలసిస్ తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదైతే మూత్రపిండాలు పాడైపోయినాయో వారికి మూత్రం మొత్తం బంద్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అందులో ఈ 7గురిలో కూడా ఇంకా ఇద్దరు చిన్నారులు ఉన్నారు. నిన్న ఎవరైతే చిన్నారి జైకిత్ రాజ్ చనిపోయాడో ఆ తర్వాత మొత్తం ఈ కల్తీ పాల ఘటన పూర్తి స్థాయిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరొకసారి ఈ కల్తీ పాలకి సంబంధించి ఇప్పటివరకు కూడా 13 మంది అయితే మృత్యువాత పడిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిగా చూసుకున్నట్లయితే ఒక్కడి కకృతి వల్ల, ఒక్కరు చేసిన తప్పు వల్ల ఇన్ని కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోయిన పరిస్థితి. వారి అందరి కుటుంబ పరిస్థితులన్నీ కూడా మారిపోయిన నేపథ్యం కనిపిస్తుంది. 20 రోజులుగా కూడా 22 రోజులు సుమారుగా హాస్పిటల్‌లోనే ఉన్న వారికి వారి బంధువులు తిరిగి వస్తారనుకున్న వారికి అయితే నిరాశ మిగిల్చింది. అయితే ఇంకా 7గురు పరిస్థితి కూడా పూర్తి స్థాయిలో విషమంగా ఉండడంతోటి వారి కుటుంబ సభ్యులు కూడా వారు వస్తారా? వారి ప్రాణాలు దక్కుతాయా లేదా అనే ఒక క్వెషన్ మార్క్ లాగే ఉండిపోయిన పరిస్థితి. ఇంకా హాస్పిటల్‌లో చిన్నారులు ఉన్న తల్లిదండ్రుల బాధ అయితే వర్ణనాతీతం అని చెప్పుకోవాలి. ఎప్పుడైతే జయకృత్ రాజ్ 2.5 సంవత్సరాల బాలుడు చనిపోయాడో ఆ తర్వాత ఇద్దరు చిన్నారులు కుటుంబ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ చిన్న పిల్లలు రికవరీ అయ్యి వస్తారు అనుకున్న నేపథ్యంలో ఇలా జయకృత్ రాజ్ చనిపోవడంతోటి పూర్తి స్థాయిలో వారి కుటుంబాలంతా కూడా తీవ్ర శోకసంద్రంలో మునిగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతున్న పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది. కానీ ఈ గణేష్ అనే వ్యక్తి కక్కుర్తి పడడం వల్ల ఏదైతే ఇథనాల్ గైకాల్ కలిసిన పాలని వారికి విక్రయించడం వల్ల ఇదంతా జరిగిందని కూడా పోలీసులు కావచ్చు, ఇటు డిపార్ట్మెంట్ కావచ్చు ప్రాథమికంగా అయితే తేల్చిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై ఇంకా విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ముద్దాయిని అరెస్ట్ చేసి రిమాండ్‌కి కూడా పంపించిన పరిస్థితి ఇక్కడ ఉంది సర్తాజ్. అయితే శివశంకర్ ఎవరైతే కల్పించున్నారో తన మీద ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉందనుకోవాలి? పోలీసులు ఏం చెప్తున్నారు? అండ్ కుటుంబ సభ్యులు ఎవరైతే తమ డియరెస్ట్ వాళ్ళ ప్రాణాలను కోల్పోయారో వాళ్ళంతా కూడా అసలు ఎటువంటి న్యాయాన్ని డిమాండ్ చేస్తున్నారు శివశంకర్? చూసుకున్నట్లయితే నమ్మకంగా పాలు పోసే వ్యక్తి అని చెప్పి ఎటువంటి ఇబ్బంది ఉండదు కదా అనుకున్నాం. కానీ ఇట్లాంటి కకృతి పని చేయడం వల్ల నిండు ప్రాణాలు కోల్పోయారు. అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా బాధిత కుటుంబాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే దీనికి సంబంధించి వారి ఇళ్లకి వచ్చిన వారికి ఆ ఏరియాలో ఆ పాలు సేవించిన వారందరికీ కూడా ఇప్పటికే పూర్తిగా అయితే 2 దఫాలుగా కూడా వైద్య బృందాలు అయితే టెస్టులు నిర్వహించిన పరిస్థితి కనిపించింది. అలాగే చూసుకున్నట్లయితే పోలీసులు కూడా 3 పోలీస్ స్టేషన్‌లో పలు రకాల సెక్షన్స్
అయితే ఇప్పటికే గణేష్ మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే దీని నేపథ్యం చూడొచ్చు. పూర్తిగా అయితే అతను కల్తీతో బాధపడడంతో పాటు ఇతనికి సంబంధించి ఏదైతే వీరి చావుకు కారణమైనట్లుగా కూడా అటెంప్ట్ మర్డర్ కేసులు కూడా పెట్టినట్లుగా అయితే మనకైతే సమాచారం అయితే ఉంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి అసలు దేని వలన ఇంత ఇది చేశాడు అంటే తెలిసి కూడా అంటే ఇథనాల్ గైకాలు కలిస్తే పాలు చేదు వస్తాయని ఎవరైతే కస్టమర్లు చెప్తున్నారో పాలు చేదుగా ఉన్నాయని చెప్పినా కూడా పాలను ఎందుకు విక్రయించాడు, పాలను విక్రయించడం వల్ల ఈ ప్రాణ నష్టం జరిగింది అనేది ఖచ్చితంగా ఇతను తెలిసి చేసిన తప్పు కాబట్టి కఠినమైన శిక్షలు ఉంటాయంటూ కూడా పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది సత్తాస్. థ్యాంక్ యూ శివశంకర్.